అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు గంగ తీసుకెళ్ళనిది. రచయిత గాజోజీ శ్రీనివాస్ గారు రాశారండి ఈ కథని. ఇది మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా. జీవితంలో కొన్ని ప్రయాణాలని మనం ఎంచుకుంటాం, కోరికల కోసం, అవసరాల కోసం, వినోదం కోసం. కానీ కొన్ని ప్రయాణాలు ఉంటాయి, వాటిని మనం ఎంచుకోం, అవే మనల్ని ఎంచుకుంటాయి. అవి ఒక ప్రదేశానికి కాదు, మనలో దాగి ఉన్న ప్రశ్నల దగ్గరికి తీసుకెళ్తాయి. కాశీకి నేను చేసిన ప్రయాణం అలాంటిదే. ఆ ప్రయాణానికి ముందు జీవితం, మరణం, దైవం గురించి నాకు కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉండే. కానీ కాశీ నుంచి తిరిగి వచ్చినప్పుడు వాటిలో ఒక నిశ్శబ్దమైన మార్పు చోటు చేసుకుంది. ఆ మార్పుకి కారణం గంగ కాదు, కాశీ కాదు. ఒక స్నేహితుడి దుఃఖం, ఒక తండ్రి జ్ఞాపకం, ఒక అపరిచితుడి జీవన దృష్టి. రాజేష్ నా చిన్ననాటి స్నేహితుడు. మేమిద్దరం ఒకే వీధిలో ఉండేవాళ్ళం. పాఠశాల రోజులు, ఆటలు, చిన్న చిన్న కళలు మా స్నేహాన్ని దృఢపరిచాయి. మా ఇళ్ల మధ్య కూడా అదే ఆత్మీయత ఉండేది. వారి ఇంటి పండుగ మా ఇంటి పండుగే, మా ఇంటి సంతోషం వారి ఇంటి సంతోషమే. రాజేష్ వాళ్ళ నాన్నగారు నాకు ఎప్పుడూ పరాయి వాళ్ళ అనిపించలేదు. ఆయనలో ఒక అరుదైన నిరాడంబరత, ప్రశాంతత ఉండేవి. పెద్ద పెద్ద తత్వాలు చెప్పేవారు కాదు, కానీ ఆయన మాటల్లో, ప్రవర్తనలో మానవత వెల్లివిరిసేది. వర్షం కురుస్తున్న ఓ సాయంత్రం వారి ఇంటి ముందు ఆకలితో నిల్చున్న వృద్ధుడికి అన్నం వండించి మరీ పెట్టారు. మన దగ్గర ఉన్నది పంచుకుంటే అది తగ్గదు, మనిషితనం పెరుగుతుంది అని ఆయన అప్పుడు అన్నారు. ఆ మాటలు అప్పట్లో సాధారణంగా అనిపించినా తర్వాత నా జీవితంలో అర్థవంతమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ఒకసారి నేను పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు తెచ్చుకున్నాను. ఇంట్లో చెప్పడానికి భయపడి రాజేష్ వాళ్ళ ఇంటి ముందు ఒంటరిగా కూర్చున్నాను. అది గమనించిన ఆయన, ఏంటి యుద్ధం ఓడి వచ్చిన సైనికుల్లా కూర్చున్నావు అని నవ్వుతూ అడిగారు. నేను మార్కుల సంగతి చెప్పాను. ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి, తక్కువ మార్కులు వచ్చినప్పుడు 2 తప్పులు చేయకూడదు. ఒకటి, నువ్వు పనికిరాని వాడినని అనుకోవడం. రెండోది, ప్రయత్నం మానేయటం. ఓటమి మనిషిని బలహీనుడిని చేయదు, మళ్లీ ప్రయత్నించకపోవడమే బలహీనత అన్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లి ఇద్దరికీ టీ తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు అప్పట్లో ఓదార్పులా అనిపించాయి, కానీ తర్వాత అర్థమైంది అవి జీవితానికి దిక్సూచికలని. కాలం గడిచింది, మేమిద్దరం పెద్దవాళ్లమయ్యాం. కానీ రాజేష్ వాళ్ళ నాన్నగారి పట్ల నా గౌరవం మాత్రం మారలేదు. అలాంటి జ్ఞాపకాల మధ్య ఒకరోజు ఆయన మరణించారనే వార్త తెలిసింది. ఆ వార్త విన్న వెంటనే రాజేష్ ఇంటికి వెళ్లాను. ఇల్లు జనంతో నిండిపోయింది. పరామర్శలు, ఓదార్పుల మధ్య రాజేష్ మాత్రం నాకు ఒంటరిగా కనిపించాడు. అతని ముఖంలో కన్నీటి కంటే ఎక్కువగా ఒక శూన్యం కనిపించింది. ఆ రాత్రి ఇంటి వరండాలో మేమిద్దరం చాలాసేపు కూర్చున్నాం. మాటలు తక్కువ, మౌనం ఎక్కువ. తండ్రిని కోల్పోయిన ఒక కొడుకు మనసులో కదలాడే ప్రశ్నలకు సమాధానాలు ఉండవని, కొన్ని బాధలను మాటలు తాకలేవని ఆ రాత్రి నేను మొదటిసారి గమనించాను. కొంత సమయం మౌనంగా కూర్చున్న తర్వాత రాజేష్ నాతో, తెలుసా, నాన్న గది తలుపు ఇప్పటికీ మూయలేకపోతున్నాను అన్నాడు. ఎందుకు అని అడిగాను. ఆయన మళ్ళీ వస్తారనిపిస్తుంది. తలుపు మూసేస్తే ఆయన ఇక తిరిగి రారని మనసుకు చెప్పుకున్నట్టవుతుంది. అందుకే ఆ తలుపును మూయడానికి ధైర్యం రావడం లేదు అన్నాడు. అతని గొంతు బరువెక్కింది, కళ్ళు చెమ్మగిల్లాయి. చిన్నప్పుడు నాకు చీకటంటే చాలా భయం. రాత్రివేళ కరెంటు పోతే నాన్న నా పక్కనే కూర్చొని నేనున్నాను కదా అనేవారు. ఆ ఒక్క మాట చాలు నాకు భయం పోయేది. అతను బాధను దాచుకుంటూ మెల్లగా నవ్వాడు. జీవితంలో నేను ఎన్ని చోట్లకు వెళ్ళినా ఎక్కడో ఒక చోట నాన్న నిలబడి ఉన్నారనే ధైర్యం ఉండేది. ఇప్పుడు మొదటిసారి వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించడం లేదు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అన్నాడు, నాన్న చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఏడవలేదు. అందరూ ధైర్యంగా ఉన్నాను అనుకుంటున్నారు, కానీ ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. ఇంట్లోకి వెళ్ళినప్పుడల్లా ఆయన కుర్చీ వైపు చూస్తాను. ఏదైనా మంచి వార్త చెప్పాలనిపిస్తే ఫోన్ తీసుకుంటాను. తర్వాత గుర్తొస్తుంది ఆ నంబర్ ఇక ఎప్పటికీ ఎవరూ ఎత్తరని. ఆ మాటలు విన్నాక నేనేమీ మాట్లాడలేకపోయాను. కొన్ని దుఃఖాలు కన్నీళ్లుగా బయటికి పోవు, అవి జ్ఞాపకాల రూపంలో మళ్లీ మళ్లీ తిరిగి వస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత రాజేష్ తన తండ్రి అస్థికలను కాశీలో, గంగలో నిమజ్జనం చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. ఆ ప్రయాణంలో తనకు తోడుగా రావాలని అడిగినప్పుడు నేను ఎటువంటి సంకోచం లేకుండా అంగీకరించాను. అప్పటికీ అది ఒక స్నేహితుడికి చేయాల్సిన సహాయం మాత్రమే అనిపించింది. కానీ కాశీ చేరుకున్న మొదటి ఉదయం మేము గంగా ఘాట్ల వైపు నడిచాం. గంగ ఒడ్డున కూర్చొని ఉన్న వాళ్ళని చూస్తూ రాజేష్ మౌనంగా నడుస్తున్నాడు. అప్పుడే మా ముందు ఒక చిన్న పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడి చేతిలో ఉన్న నీళ్ల సీసా జారి నేలపైన పడి దొర్లుకుంటూ కొంత దూరం వెళ్ళింది.
ఆ పిల్లాడు దాని వెంట పరిగెత్తబోతుండగా పక్కనే కూర్చున్న ఒక వృద్ధుడు కష్టంగా లేచి సీసాను అందుకొని ఇచ్చాడు. వాడు నవ్వుతూ థ్యాంక్ యూ తాతయ్య అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు. వృద్ధుడు కూడా చిరునవ్వు నవ్వి మళ్లీ తన స్థానంలో కూర్చున్నాడు. ఆ సంఘటనలో ప్రత్యేకంగా ఏమీ లేదు, కానీ ఎందుకో రాజేష్ చాలాసేపు ఆ వృద్ధుడినే చూస్తూ నిలబడ్డాడు. ఏమైంది అని అడిగాను. కొంతమందిని చూస్తే మనకిష్టమైన వాళ్ళు గుర్తొస్తారు కదా అన్నాడు. మేమిద్దరం మళ్లీ ముందుకు నడిచాం. తెల్లవారుజామున గంగ ఒడ్డున నిలబడి చూస్తుంటే కాశీ మరో రూపంలో కనిపించింది. తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడు గంగాజలాలపైన బంగారు కాంతిని చల్లుతున్నాడు. ఘాట్లపైన మెట్లపైన యాత్రికులు నిశ్శబ్దంగా స్నానాలు చేస్తున్నారు. కొందరు తమ ప్రియమైన వారిని స్మరిస్తుంటే మరికొందరు చేతులు జోడించి ప్రార్థనలో మునిగిపోయారు. దూరంగా గుడి గంటల ధ్వని వినిపిస్తోంది. గంగ ఒడ్డున వేలాది మంది ఉన్నారు. కొందరు పాప ప్రక్షాళన కోసం వచ్చారు, కొందరు మోక్షం కోసం వచ్చారు, కొందరు తమకు దూరమైన వారిని చివరిసారి స్మరించుకోవడానికి వచ్చారు. ఒకవైపు అస్థికలు గంగలో కలుస్తుంటే మరోవైపు చిన్న మట్టి దీపాలు ప్రవాహంలో సాగిపోతున్నాయి. ఎవరి మనసులో ఏ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయో తెలియదు, కానీ గంగ మాత్రం ఎవరి గతాన్ని తోచకుండా అందరి స్పర్శను ఒకే నిశ్శబ్దంగా తనలో కలుపుకుంటూ ముందుకు సాగిపోతుంది. అస్థికల నిమజ్జనం సమయంలో రాజేష్ చేతిలో ఉన్న చిన్న మట్టి పాత్రను చూస్తుంటే అది బూడిదతో నిండిన పాత్రగా కనిపించలేదు. అందులో ఒక తండ్రి నవ్వు ఉంది, ఒక కుటుంబ చరిత్ర ఉంది, ఒక కొడుకు బాల్యం ఉంది, ఒక ఇంటి ఆధారం ఉంది. గంగలో కలిసింది బూడిద మాత్రమే అయినా చివరి పిడికెడు అస్థికలు నీళ్లలో కలిసిపోయాక కూడా రాజేష్ చేయి కొంతసేపు అలాగే నిలిచిపోయింది. అతని తండ్రి లాంటి మంచి మనిషి, అలాగే మరెందరో అపరిచితులు కూడా చివరికి ఇదే ప్రవాహంలో కలిసిపోతున్నారు. అప్పుడెందుకో నా మనసులో ఒక సందేహం మెదిలింది. మనుషుల జీవితాలు ఇంత భిన్నంగా ఉంటే వారి చివరి ప్రయాణం మాత్రం ఒకేలాగా ఉంటుందా? గంగ మాత్రం తన ప్రవాహాన్ని ఆపలేదు. నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. ఆ సందేహం నాతోనే మిగిలిపోయింది. గంగలో అస్థికలను వదిలిన తర్వాత రాజేష్ చాలాసేపు నీళ్ల వైపు చూస్తూనే నిలబడ్డాడు. తర్వాత నా వైపు తిరిగి ఒకంత ఆవేశంగా, నిజం చెప్పు, మంచి మనిషిగా బ్రతికితే ప్రయోజనం ఏమిటి అన్నాడు. నేను నిజంగా ఆశ్చర్యంగా అతని వైపు చూశాను. ఎందుకలా అంటున్నావు? జీవితం అంతా ఇతరుల కోసం బ్రతికారు నాన్న, ఎవరికీ చెడు చేయలేదు. ఇప్పుడు మిగిలింది ఈ బూడిద మాత్రమే. మరైతే మంచితనానికి అర్థమేమిటి? అతని ప్రశ్నలో కోపం లేదు, బాధ మాత్రమే ఉంది. ఆ బాధ వెనక దాగి ఉన్న ప్రశ్న నాకు ఎదురైంది. ఒక జీవితకాలపు ప్రేమ, ఆశలు, అనుబంధాలు చివరికి కొన్ని పిడికిళ్ల బూడిదగానే మిగిలిపోతాయా? ఆ క్షణంలో నా దగ్గర జవాబు లేదు. కొన్ని ప్రశ్నలకు మౌనమే సరైన సమాధానం. మణికర్ణిక ఘాట్ వైపు అడుగులు వేస్తుంటే గాలిలో కాలుతున్న కట్టెల వాసన సోకింది. పలుచెట్టు పొగ ఆకాశంలోకి ఎగిసిపోతూ కనిపించింది. అక్కడికి చేరుకున్న తర్వాత ఒక విచిత్రమైన నిశ్శబ్దం మనసును చుట్టుముట్టింది. జనం మాట్లాడుతున్నారు, పురోహితులు మంత్రాలు చదువుతున్నారు, చితులు మండుతున్నాయి. ఒక చితి ఆరిపోకముందే మరొకటి వెలుగుతుంది. జనం వస్తున్నారు, వెళ్తున్నారు. అయినా ఆ శబ్దాలన్నింటి వెనక ఒక లోతైన మౌనం దాగి ఉంది. జీవితము, మరణము ఒకే చోట పక్కపక్కనే నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. గంగ మాత్రం అదే నిశ్చలమైన ప్రవాహంతో ముందుకు సాగుతుంది. అక్కడ నిలబడి ఉన్న రాజేష్ ఒక్కసారిగా తన తండ్రి గురించి చెప్పడం ప్రారంభించాడు. తెలుసా, చిన్నప్పుడు నన్ను స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలాయనకు నాన్న ప్రతిరోజు టీ కొనిచ్చేవారు అన్నాడు. ఎందుకు అని అడిగాను. నేను అదే అడిగాను. అప్పుడు నాన్న, ఆయనకు టీ అవసరం ఉండొచ్చు, నాకు అవకాశం ఉంది అంతే అన్నారు. రాజేష్ కాసేపు గంగ వైపు చూస్తూ నిలబడ్డాడు. నాన్న వెళ్ళిపోయాక ఆ మాటలు ఎందుకో మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. రాజేష్ కూడా మరేమీ మాట్లాడలేదు. గంగ వైపే చూస్తూ నిలబడ్డాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక చిన్న హోటల్లో భోజనం చేయడానికి వెళ్ళాం. హోటల్ బోర్డు పైన తెలుగు అక్షరాలు, తెలంగాణ రుచులు కనిపించగానే దూర ప్రాంతంలో కూడా ఒక ఆత్మీయత కలిగింది. మేము భోజనం ముగించబోతుండగా ఒక వృద్ధుడు హోటల్ తలుపు దగ్గరకు వచ్చాడు. అన్నా, ఆకలిగా ఉంది, కానీ డబ్బులు లేవు అన్నాడు సంకోచంగా. హోటల్ యజమాని ఏమాత్రం ఆలోచించకుండా, ముందు కూర్చోండి, ఆకలికి డబ్బులతో సంబంధం లేదు అన్నాడు. కొద్దిసేపటికి వృద్ధుడి ముందు వేడి భోజనం పెట్టించాడు. అతను తింటూ ఉండగా నేను ఆశ్చర్యంగా చూస్తుంటే హోటల్ యజమాని చిరునవ్వు నవ్వాడు. కాశీకి వచ్చిన వాళ్ళు దేవుణ్ణి గుడిలో వెతుకుతారు బాబు. నాకైతే ఆకలితో వచ్చిన మనిషి తృప్తిగా భోజనం చేసిన తర్వాత అతని ముఖంలోనే కనిపిస్తాడు దేవుడు అన్నాడు. అంతలో భోజనం ముగించిన వృద్ధుడు చేతులు జోడించి నమస్కరించాడు. యజమాని కూడా తిరిగి నమస్కారం చేస్తూ, చూడండి, ఇప్పుడే విశ్వనాథుడు భోజనం చేసి వెళ్ళాడు అన్నాడు మాతో. ఆ మాట విన్న తర్వాత మేమిద్దరం కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాం. ఆ రోజు కాశీ విశ్వనాథ ఆలయంలో నాకు దర్శనం దొరికిందో లేదో తెలియదు, కానీ ఆ చిన్న హోటల్లో మాత్రం మనిషి మీద మనిషి చూపించే కరుణను చూశాను. తిరుగు ప్రయాణంలో రాజేష్ నిద్రపోయాడు. నేను కిటికీ బయట అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ కూర్చున్నాను. అప్పుడు రాజేష్ వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చాయి. డబ్బు బ్యాంకులో మిగులుతుంది, కానీ చేసిన మంచి,
మనుషుల హృదయాల్లో మిగులుతుంది అని. కొన్ని వారాల తర్వాత రాజేష్ ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. రాజేష్ అతనికి భోజనం వడ్డిస్తున్నాడు. ఎవరైనా అని అడిగాను. తెలీదు అన్నాడు రాజేష్. మరి ఆకలిగా ఉందన్నాడు. అతను మళ్లీ వృద్ధుడి ప్లేట్లో అన్నం వడ్డించాడు. ఆ వృద్ధుడు భోజనం చేస్తున్నంతసేపు రాజేష్ మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఆయన భోజనం ముగించి లేచిపోయిన తర్వాత రాజేష్ ఖాళీ ప్లేట్ని చేతిలో పట్టుకుని కొద్దిసేపు అలాగే నిలబడ్డాడు. ఏమైంది అని అడిగాను. అతను మెల్లగా నవ్వాడు. నేను చిన్నప్పుడు భోజనం చేయకుండా మారాన్ చేస్తే నాన్న అన్నం ముద్దలు చేసి బ్రతుములాడుతూ కథలు చెప్తూ నా వెనక తిరిగేవారు. ఇప్పుడు ఎవరికైనా అన్నం పెడుతున్నప్పుడల్లా ఎందుకో నాన్న గుర్తొస్తారు అన్నాడు. అంతే. ఆ క్షణంలో అతను వడ్డిస్తున్నది అన్నం మాత్రమే కాదని నాకు అర్థమైంది. చిన్నప్పుడు తన చేతితో అన్నం ముద్దలుగా పెట్టిన తండ్రి ప్రేమ ఇప్పుడు అతని చేతుల ద్వారా మరో ఆకలిగా ఉన్న మనిషికి దగ్గరికి చేరుతుంది. కాశీ నుంచి తెచ్చుకున్న గంగాజలం అప్పటికే అయిపోయి ఉండొచ్చు. కానీ కాశీ నాకు నేర్పిన పాఠం మాత్రం ఆ ఇంటి ముందర ఇంకా జీవించుంది. ఆ దృశ్యం చూసిన క్షణంలో నాకు రాజేష్ వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఇదే విధంగా ఆకలితో ఉన్న ఒక వృద్ధుడికి ఆయన అన్నం పెట్టిన సాయంత్రం నా కళ్ల ముందు మెదిలింది. రాజేష్ అది ప్రత్యేకంగా ఆలోచించి చేసిన పని కాకపోవచ్చు, కానీ ఆ క్షణంలో నాకు ఒక విషయం అర్థమైంది. మనిషి తన పిల్లలకు ఆస్తిని మాత్రమే వదిలిపెట్టడు, తన హృదయాన్ని కూడా వదిలిపెడతాడు. గంగ ఒడ్డున రాజేష్ అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు ఇప్పుడు దొరికింది. మంచి మనిషి వదిలి వెళ్లేది కేవలం బూడిదని కాదు, తన మంచితనాన్ని ముందుకు తీసుకువెళ్లే మనుషుల్ని. గంగ తీసుకెళ్ళింది ఆయన అస్థికులను మాత్రమే, తీసుకెళ్లలేనిది ఆయన మంచితనం. అది ఇప్పుడు రాజేష్ చేతిలో అన్నమై మరో ఆకలిగా ఉన్న మనిషి దగ్గరకు చేరుతుంది. కొందరు మనుషులు గంగలో కలిసిపోరు. వారు తమ ప్రేమించిన వారి ప్రవర్తనలో, తమ వల్ల మారిన జీవితాల్లో గంగలా ప్రవహిస్తూనే ఉంటారు. గంగ తీసుకెళ్ళనిది అదే. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.